పెట్రోల్ డీజిల్ పెంపుపై ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఇంధన ధరల పెంపు కారణంగా రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో సామాన్య ప్రజలు, మధ్యతరగతి వర్గాల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించిందన్నారు. చంద్రబాబు కరెంటు బిల్లులు పెంచనని ప్రజలకు హామీ ఇచ్చి ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఎందుకు పెంచినావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం మేము. ఎందుకు పెంచినావు అనే దానికంటే ముందు ఎందుకు అట్లా చెప్పి ఓట్లేసుకొని నీ అవసరం తీరిన తర్వాత ఎందుకు వీళ్ళందరినీ గాలికి వదిలేసినావు అని అడుగుతున్నాం. నిజంగా మర్యాదస్తునివే అయితే, మానం, రోషం, గౌరవం, మర్యాద కలిగిన వానివే అయితే గన ఈ రీతిన నువ్వు బ్రతకవు, ఈ రీతిన నువ్వు పరిపాలన చెయ్యవు. నీ మాట ఒకటి, నీ చేతలు ఒకటి. నువ్వు చెప్పింది ఏనాడు చెయ్యవు, నువ్వు చేసేది ఏనాడు చెప్పవు. నీ జీవితమంతా, రాజకీయ జీవితమంతా మోసాలతోనూ, అబద్ధాలతోనూ, కుట్రలతోనూ, కుతంత్రాలతోనూ, జెండాలు జతకట్టడంతోనూ, ఒకసారి జుట్టు పట్టుకోవడము, ఒకసారి ఒక పార్టీ కాళ్ళు పట్టుకోవడము. దిగసారిపోయినటువంటి నీ రాజకీయ జీవితంలో 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగినావు, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం పాతాళలోకానికి పడిపోయింది నీ వ్యక్తిత్వం మాత్రం. ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడుందో కనపల్లే. ఆరోగ్యశ్రీ లేక ఎంతమంది సస్తున్నారో, ఎంతమంది బతుకుతున్నారో బయటకు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. అమలు కాని హామీలు ఇచ్చిన